నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఓజీ దుమ్ము రేపుతున్న ఫస్ట్ డే కలెక్షన్స్. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా లేటెస్ట్ గా నటించిన ఓజీ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికి తెలిసిన విషయం. ఫస్ట్ డే కలెక్షన్స్ రిలీజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ కలెక్షన్స్ మాట్లాడే ముందు సినిమా గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత కలెక్షన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీకు 3 ఇయర్స్ నుంచి వచ్చిన ఓజీ సినిమా 3 ఇయర్స్ నుంచి తన హైప్ ఎలా ఉండబోతుంది, లుక్స్, తర్వాత బీజిఎం, గ్లిమ్స్, ట్రైలర్, తర్వాత టీజర్ ఇవన్నీ చూసి ప్రేక్షకులు ఆ సినిమాని ఎంత ఆదరించారో మనం చూడొచ్చు. ఎంత అంటే ఆ సినిమాకి ఎంత హైప్ వచ్చింది, ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు, పోస్టర్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు ఆ ప్రేక్షకులు, ఏం కావాలి. ఫస్ట్ సినిమా పంజాబ్ వచ్చింది కానీ వైలెంట్ సినిమా తర్వాత దానికంటే దాన్ని మించి వస్తుందన్నట్టుగా చెప్పడం జరిగింది. గతంలో వచ్చిన సినిమా అంత హైప్ తీసుకురాపోయినా, ప్రేక్షకుల్ని అంత తృప్తి పరచకపోయినా, నెక్స్ట్ వచ్చే సినిమా ఆ సినిమాలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో ఉన్నా, ఏ సినిమా గురించి ఉన్నా వచ్చేది ఒకటే మాట, ఓజీ ఓజీ ఓజీ. ఆయన ఎలక్షన్స్లో ఉన్నప్పుడు అంతే వచ్చింది, ఆ ప్రచారంలో ఉన్నప్పుడు అంతే వచ్చింది. ఏ సినిమా అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ గురించే ఎక్కువ అడిగేది. అంత హైప్ తీసుకొచ్చిన సినిమా. దీనికి ఆయన చెప్పడం కూడా జరిగింది మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో. దీనికి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు, ఒకళ్ళు తమన్, ఒకళ్ళు సుజిత్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. మనం వాళ్ళిద్దరి గురించి తర్వాత మాట్లాడదాం. మరి ఈ సినిమా గురించి మనం పూర్తిగా చూసుకుంటే సుజిత్ గురించి మనం మాట్లాడదాం ఫస్ట్. సుజిత్ తీసిన సినిమా, సుజిత్ అనే వ్యక్తి ఫస్ట్ పవన్ కళ్యాణ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్. ఒక ఫ్యాన్ అయ్యి, అభిమాని అయ్యి, ఆయన సినిమా తీయాలని కోరికతో వచ్చాడు. ఆయనతో సినిమా సక్సెస్ చేసాడు మనం చూస్తున్నాం. గ్యాంగ్స్టర్ ఓజీ మొత్తం ఎంత వైలెంట్గా ఉందంటే సినిమా మొత్తం రక్తపాతం. 20 మినిట్స్ కానీ, లేకపోతే తర్వాత బీజిఎం కానీ, ఈ బీజిఎమ్స్ కానీ మనం అన్ని చూస్తే ఎంత బాగా వచ్చినాయి అంటే ప్రతి ఒక్క ఫ్యాన్ నరాలకు ఎక్కించుకున్న సినిమా. బ్లడ్లో ఉంది మా ఓజీ సినిమాని కల్ట్ ఫ్యాన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ కల్ట్ ఫ్యాన్స్ ఎలా ఉండరో కూడా చూపించినట్టుగా మనకు తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారి గ్రాస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ కలెక్షన్స్ 150 crores. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు రాని విధంగా ఫస్ట్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చినట్టుగా మనకి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అంటే ఏ సినిమాకి రాలేదు. ఆయన తీసిన సినిమాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ 154 కోట్లు ఎప్పుడు రాలేదు ఫస్ట్ సినిమా అని చెప్పడం జరుగుతుంది. ఇది ఓజీ, ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి నెక్స్ట్ వచ్చే వీకెండ్స్, రేపు నుంచి ఈ రోజు నుంచి వీకెండ్ స్టార్ట్ అయిపోతుంది. వీకెండ్ ఎలా ఉండబోతుంది, మరి వీకెండ్స్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి మరి చూడాలి. ఎంత హైప్ వస్తుంది సినిమా. మన వచ్చిన కూలీ సినిమా కూడా క్రాస్ చేసిన ఫస్ట్ డే కలెక్షన్స్ క్రాస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. రజనీకాంత్ గారిని క్రాస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఎంత హైప్ వచ్చింది సినిమాకి. సుజిత్ తీసిన 3 years కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ గారు టైం చూసుకొని ఆ ఎలక్షన్స్లో ఆ రాజకీయం పట్ల చూసుకొని అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా తీయడం జరిగింది. ఆ లుక్స్, ఆ తర్వాత ఆ వైలెన్స్ మొత్తం గ్యాంగ్స్టర్గా చూపించడం జరిగింది అనమాట. లవ్ స్టోరీ తక్కువ ఉన్న కానీ మొత్తం క్రైమ్ ఎక్కువగా, అంటే వైలెన్స్ ఎక్కువ ఉన్నట్టుగా చూపించారు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా చూపించారు. ప్రతి ఒక్క ఫ్యాన్ ప్రేక్షకులు మనం చూస్తూ ఉంటే థియేటర్ దగ్గర ఎలా మాట్లాడారో రివ్యూలో, కళ్యాణ్ బాబుని ఎలా చూడాలనుకున్నాం అలా చూసాం మేము. ద బెస్ట్ డైరెక్టర్, మాకు ఇలాంటి డైరెక్టర్ కావాలని చెప్పడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు గత 4 రోజుల నుంచి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కొంచెం ఫీవర్గా బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు హైదరాబాద్ వచ్చి చికిత్స పొందినట్టుగా తెలుస్తుంది. సో త్వరగా కోలుకొని మళ్ళా నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం, సక్సెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఆ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనలేకపోయారు. ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. ఆ హెల్త్ ఇష్యూ నుంచి త్వరగా బయటకు వచ్చి మాతో పాటు ఈ సెలబ్రేషన్స్ చేసుకోవాలని ప్రతి ఒక్క ఫ్యాన్ మాట్లాడుతున్న, ప్రేక్షకులు అందరూ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా వచ్చి ప్రేక్షకుల్లో ఈ సెలబ్రేషన్ చేసుకోవాలని అందరం కోరుకుంటున్నారు అనమాట. సో మరి ఈ కలెక్షన్స్ ఎంత దాటపోతుంది అనేది ఎవరికి అర్థం కాని విషయం వెళ్ళిపోయింది. ఎందుకంటే ఏ సినిమా లేదు ప్రజెంట్ ఇక్కడ ఈ సినిమాకు ఏ పోటీ సినిమా లేదు కాబట్టి ఈ 3 days వీకెండ్కు ఆ కలెక్షన్ దుమ్ము రేపుతాయి. బాక్స్ ఆఫీస్ ముందుల కలెక్షన్ చూపిస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి 150 crores అని వాళ్ళు కూడా డివివి దానయ్య గారు రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి పోస్టర్ మనకి మరి ఎంత రాబోతుంది ఎక్స్పెక్టేషన్. ఓజీకి అయితే వచ్చిన ఎక్స్పెక్టేషన్ చాలా అంటే చాలా వచ్చింది ఎక్స్పెక్టేషన్స్. మరి 1000 కోట్లు, తర్వాత 500 కోట్లు చాలా చెప్పారు. మరి పోస్టర్ పవన్ కళ్యాణ్కి ద మేలురాయిగా మారినట్టుగా ఓజీ సినిమా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మనం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాల్లో
150 crores ఫస్ట్ కలెక్షన్స్ అనేది ఓజీ మాత్రమే కొట్టిందన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి నెక్స్ట్ వచ్చే సినిమాలు అలానే ఉన్నాయి. మరి రాజకీయ పరంగా అటు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు బ్యాలెన్స్, ప్రేక్షకుల్ని వదిలిపెట్టకుండా అటు రాజకీయాన్ని వదిలిపెట్టకుండా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ రాబోతున్నారు. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే మెగా ఫ్యామిలీ మొత్తం గ్యాంగ్స్టర్ గా మారిపోయినట్టుగా తెలుస్తుంది. గ్యాంగ్స్టర్ సినిమాస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నట్టుగా మనకు అర్థమైంది. చిరంజీవి గారు తర్వాత రామ్ చరణ్ గారు మెగా ఫ్యామిలీ మొత్తం అటు గ్యాంగ్స్టర్ వైపు వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించిందో, మరి ఎంత కలెక్షన్స్ కొల్లగొట్టబోతుందో, ఎంత కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ ముందులో ఎంత కలెక్షన్స్ ఉండబోతుందో ఈ 3 days తర్వాత, అసలు ఓవరాల్ గా మీరేమనుకున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.